అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కపుల్ ఇన్సైట్స్ పవర్డ్ బై రెడ్డి అండ్ రెడ్డి మ్యాట్రిమోనీ. పర్టిక్యులర్‌గా రెడ్డి కమ్యూనిటీలో మ్యారేజ్ గైడ్‌గా అపార అనుభవం ఉన్న శ్రీ సంజీవ్ రెడ్డి గారు ఈరోజు మన పాడ్‌కాస్ట్‌లో లవ్ మ్యారేజెస్ అండ్ అరేంజ్డ్ మ్యారేజెస్ అనే అంశంపై వారి విలువైన అభిప్రాయాలు తెలియజేయడానికి మన ముందుకొచ్చారు. నమస్కారం సంజీవ్ రెడ్డి గారు. నమస్తే అండి. భారతీయ వివాహ వ్యవస్థలో ప్రధానంగా లవ్ మ్యారేజెస్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఈ 2 ఉంటాయి గదా! ఈ రెండిటికి మధ్య ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు ఎవరైతే వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్న యువతీ, యువకులకు ఉపయోగపడే అంశం అండి. ముఖ్యంగా ఈ లవ్ మ్యారేజ్ ఎలా స్టార్ట్ అవుతాయంటే ఇద్దరి మధ్యలో అట్రాక్షన్‌తో స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అరేంజ్డ్ మ్యారేజ్ అనేసరికి ఇద్దరి వ్యక్తుల కంటే 2 కుటుంబాల అనుసంధానం అనొచ్చు. దీంట్లో ఫైనాన్షియల్ స్టేటస్, వాల్యూస్, సోషల్ స్టేటస్ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అండ్ ఒక రకంగా చెప్పాలంటే లవ్ మ్యారేజెస్ అనేది ఒక ఎమోషనల్ ఫౌండేషన్ ఉంటే, అరేంజ్డ్ మ్యారేజ్ వచ్చేసరికి ఒక సిస్టము, ఒక స్ట్రక్చర్ వీటిపైన డిపెండ్ అయి ఉంటాయి. సో, మీరు చెప్పినట్టుగా ఎమోషన్ అనే ఫౌండేషన్ మీద నిలబడిన లవ్ మ్యారేజ్ బెటరా? లేక ఈ స్ట్రక్చర్ అండ్ సిస్టమ్ మీద నిలబడిన అరేంజ్డ్ మ్యారేజ్ అనేది బెటరా? ఈ రెండిట్లో ఏది సక్సెస్ రేట్ ఎక్కువ? అంటే పెళ్లి అనేది విధానం కాదు. అంటే అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా అనేది కాదు. ఇది ఎలా డిసైడ్ అవుతదంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యలో అండర్‌స్టాండింగ్ అండ్ మెచ్యూరిటీ మ్యారేజ్ సక్సెస్‌కు పునాదండి. ఓకే. ఈ లవ్ మ్యారేజ్ ఎలా ఉంటదంటే, పెళ్లి కంటే ముందు ప్రేమలో ఉన్నప్పుడు ఒక్కరి ఒకరికి నచ్చినట్టు ఒకరు ఉండడానికి ట్రై చేస్తా ఉంటారు. రైట్. తర్వాత మ్యారేజ్ తర్వాత బాధ్యతలు తీసుకున్నప్పుడు యాక్చువల్ పర్సనాలిటీ అనేది మనకు బయటికొస్తుంది. అప్పుడు ఇద్దరు ఏమనుకుంటారంటే, పెళ్లి కంటే ముందు ఈయన ఇలాగా బిహేవ్ చేశాడు గదా! పెళ్లి కంటే ముందు ఈవిడ ఇలాగా నాతో ఉండే కదా! అనుకుంటారు. కానీ అక్కడ ఇద్దరిది మిస్టేక్ ఏం కాదు. ఒకరిని ఇంప్రెస్ చేయడానికి ఒకరు ట్రై చేస్తా ఉంటారు బిఫోర్ మ్యారేజ్. అదొక మేజర్ రిస్క్ అండి. అండ్ అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా రిస్క్ ఉంది. ఎందుకంటే అబ్బాయి, అమ్మాయి ఎక్కువగా వాళ్ళ గురించి ఒకరికొకరు తెలుసుకోవడానికి ఆస్కారం ఉండదు. అదొక రిస్క్. కానీ 2 కుటుంబాల మద్దతనేది ఉంటుంది కాబట్టి, ఇలాంటి వాటిని కొంత ఓవర్‌కమ్ జేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫైనల్‌గా నేను జెప్పేదేంటంటే, అంటే నాకున్న 7 సంవత్సరాల అనుభవంలో మ్యారేజ్ సక్సెస్ కావాలంటే, ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అండ్ మెచ్యూరిటీ ఉంటే 100% వాళ్ళ లైఫ్ సక్సెస్ ఉంటది. అది ఏ మ్యారేజ్ అయినా కావచ్చు. యెస్. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్డ్ మ్యారేజ్. సో, ఈ పెళ్లి అనే బంధాన్ని నిలబెట్టే ప్రధానమైన అంశం ఏంటంటారు? ఆహ్, దీంట్లో ఒక 5 అంశాలున్నాయండి. హుహు. ఫస్టొచ్చి మ్యూచువల్ రెస్పెక్ట్. మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం వల్ల ఇద్దరి పైన ఒకరికొకరు గౌరవం పెరుగుతుంది. రైట్. అది మనకొక మ్యారేజ్ లైఫ్‌లో అది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇద్దరు విభిన్నమైన ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు, విభిన్నమైన ఆలోచనతో వచ్చి ఒకటే ఇంట్లో ఉంటాం కాబట్టి మ్యూచువల్ రెస్పెక్ట్ ప్లేస్ మేజర్ రోల్. ఓకే. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా విషయాలకు దారితీస్తుంది. కాబట్టి ఎలాంటి విషయమైనా అది చిన్నదా, పెద్దదా అని పట్టించుకోకుండా ఇద్దరూ ఖచ్చితంగా ఆ కమ్యూనికేషన్‌ను ట్రాన్స్‌పరెన్సీ‌గా డిస్కస్ చేసుకుంటే అది కూడా సక్సెస్‌కు కారణం. హ్మ్. అండ్ మేజర్ ప్లే ఈ ఈ జనరేషన్‌లో నేను చూస్తున్న నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో ఈ జనరేషన్‌లో ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. రైట్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఒకరు వర్క్ చేస్తారు, ఒకరు హౌస్ వైఫ్ ఉంటారు. హౌస్ వైఫ్ ఉంటే ఏముంటాయిలే వాళ్ళ రెస్పాన్సిబుల్ అనుకుంటారు గానీ, వాళ్ళ రోల్ కూడా చాలా మేజర్‌గా ఉంటుంది. అది కాకుండా ఇద్దరు వర్కింగ్ ఉన్నా, ఇది నా ఇన్‌కమ్, ఇది నా ఇన్‌కమ్ అని అనుకోకుండా, ఇది మన ఇన్‌కమ్, మన ఫ్యామిలీ ఇన్‌కమ్ అనే ధోరణిలో వాళ్ళు ఆలోచించి, వారానికొకసారి ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ స్టార్టింగ్‌లో బడ్జెట్ ఏసుకోవడం. తర్వాత ఈ వారం ఏం జరిగింది? ఇఫ్ నాకు తెలిసినట్టుగయితే ఒక 30 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు. హ్మ్. ఈ డిస్కషన్ చేసుకోవడం. రైట్. అది కూడా మేజర్ రోల్ ప్లే చేస్తది. సెకండ్ ఫ్యామిలీ స్టేబిలిటీ. అంటే ఈ నా ఫ్యామిలీ అనకుండా ఇది మన ఫ్యామిలీ. అంటే వీళ్ళ ఆహ్, అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ఫ్యామిలీ అనుకోండి. జనరల్‌గా ఈ మధ్యలో నేను కొన్ని వింటా ఉన్నా. నా ఫ్యామిలీ అని అనుకుంటా ఉంటారు. ఆ! అలా కాకుండా మన ఫ్యామిలీ అనుకోవడం. హ్మ్. మనం ఆ ఫ్యామిలీని గౌరవించడం. అంటే అపోజిట్ ఫ్యామిలీని గౌరవించడం. వాళ్ళు ఇంకో ఫ్యామిలీని గౌరవించడం. కరెక్టే అండి. ఏదో మనం ఒక్కొక్కసారి వింటుంటాం. నార్మల్‌గా మన ఇంట్లో జరిగిన డిస్కషన్‌లో కూడా అవును. మీ అమ్మా, నాన్న వచ్చారు హ్మ్. అంటాం. కాదు. కాదు. అత్తామామ వచ్చారు. అత్త, మామ. ఇలాంటి పదాలు వాడాలి. వాడడం వల్ల గూడా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ! అండ్ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకున్నట్టు ఉంటుంది.
అదేంటంటే రిలేషన్‌షిప్‌ను స్ట్రాంగ్‌గా చేస్తుంది. రైట్. అండ్ ఫైనల్‌గా అల్టిమేట్ థింగ్ ఈజ్ పేషెన్స్. ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇద్దరి మధ్యలో మ్యారేజ్ లైఫ్ అన్న తర్వాత గొడవలు సహజంగా జరుగుతా ఉంటాయి. ఇద్దరు సపోజ్ ఒకరికి కోపమొచ్చిందనుకో, ఇంకొకరు వినాలి. అంటే దానికి రిప్లై ఇవ్వకుండా, ఏమీ మాట్లాడకుండా ఎందుకు కోపమొస్తుంది? అంటే ఒక పర్టిక్యులర్ ఇష్యూ పైన కోపమొచ్చిందనుకో, ఈమెకు ఒక పర్టిక్యులర్ ఇష్యూ పైనే కోపమొచ్చింది. ఇది నా పైన కాదు. కరెక్ట్. అనే ఆలోచన చేస్తే, ఆ ఇష్యూ అనేది ఆ పర్టిక్యులర్ ఇష్యూ వరకే ఉంటుంది. ఆ హ్మ్. కోపం అనేది ఆ పర్టిక్యులర్ ఇష్యూ వరకే ఉంటుంది. అది తీసుకోవడానికి మన దగ్గరికి రాదు. రైట్. కాబట్టి అది వ్యక్తి మీద కోపమే తప్ప ఆహ్, ఆ అల్ ఇష్యూ ఆ! పైన కోపమే తప్ప ఆ వ్యక్తి మీద కాదు. కోపం. హ్మ్. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈజీగా అధిగమించి ఒక అండర్‌స్టాండింగ్, ఒక మెచ్యూరిటీతో అంటే ఓ రిలేషన్‌షిప్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటదని నాకనిపిస్తుంది. కరెక్ట్. సో, ఈ 5 ప్రధానమైన అంశాలని మనం ఈ పెళ్లి చేసుకునే యువతి, యువకులు కావచ్చు, వివాహ బంధంలో అడుగుపెట్టిన యువతి, యువకులు కావచ్చు, ఈ 5 అంశాలని ప్రధానంగా ఫాలో అయితే గనక వారి మధ్య బంధం దృఢంగా ఉంటుంది. 100% వెరీ నైస్. ఇది నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో కూడా నేను చెప్తున్నాను. సూపర్. అండ్ నేను ప్రతి ఒక్కరికి నా దగ్గరికొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అదే అడ్వైస్ ఇస్తా ఉంటాను. హుహు. నైస్. ఈ విధంగా ఉండాలి అని చెప్పేసని. హ్మ్. అది నేనైతే బలంగా నమ్ముతాను. సో, అలాగే పెద్దలు కుదిర్చిన వివాహంలో అవును. మీరు గుర్తించిన ప్రధానమైన సమస్యలేంటి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో చూస్తుంటే సాధారణమైన తప్పులే. కానీ అవి ఇంపాక్ట్ చాలా పడుతున్నాయండి. ఇవి ఎలాంటివంటే ఫస్ట్ స్టేటస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వీళ్ళ స్టేటస్ ఏంది? వాళ్ళ స్టేటస్ ఏంది? మనం వాళ్ళలాగా ఉండాలి. ఇలాంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం ఒక మేజర్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫైనాన్షియల్‌గా ఈక్వాలిటీ ఉందా? మనకంటే ఎక్కువున్నారా? మనకంటే ఎలా ఈ దీనిపైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఇంతకుముందు జనరేషన్‌లో ఎలా చూసేదంటే పెద్దింటికి అమ్మాయిని ఇవ్వాలి. చిన్నింటి నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలనేది ఆలోచించేది. కానీ నా సలహా ఏంది ఈ జనరేషన్‌కంటే ఫైనాన్షియల్‌గా ఈక్వల్‌గా ఉంటే మంచిదే. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక పర్టిక్యులర్ వాతావరణంలో పెరిగున్న అమ్మాయి ఉన్న అమ్మాయి సడెన్‌గా తీసుకెళ్ళి ఆ ఫైనాన్షియల్ స్టేటస్ కంటే కింద ఫైనాన్షియల్ స్టేటస్‌కి ఇచ్చినా గూడా అడ్జస్ట్ కాకపోవచ్చు. కరెక్ట్. మరీ అబ్నార్మల్ స్టేటస్ ఉన్న ఫ్యామిలీకిచ్చినా అక్కడున్న లిమిటేషన్స్‌లో గూడా ఆమె ఉండకపోవచ్చు. ఇది గూడా ఒకసారి చూసుకోవాల్సిన అంశం. అండ్ పిల్లల అభిప్రాయాలకు మేజర్‌గా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ మధ్యలో ఎక్కడ ఏవైతే డివోర్సెస్ గురించి ఎక్కువగా నా దగ్గరకొస్తుంటారో, ఎక్కడ ఫెయిల్ అయిందని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్న అంశాలేంటంటే, మా ఫ్యామిలీలో తెలిసిన అబ్బాయిని ఇచ్చాము. మా ఫ్యామిలీలో తెలిసిన అమ్మాయిని చేసుకున్నాము. మా రిలేటివ్స్ అమ్మాయిని చేసుకున్నాము. మా ఫ్రెండ్ కూతురు ఇలాగ చేసుకున్నాం. అక్కడ ఏమైతుందంటే, 2 ఫ్యామిలీస్ తెలిసాయిలే. ఆ 2 విషయాలు 2 ఫ్యామిలీస్ ఏమి చాలా మంచి ఫ్యామిలీనే అనే ధోరణిలో పిల్లల అభిప్రాయాలకు ఓవర్‌లుక్ జేస్తున్నారు వాళ్ళు. హ్మ్. అది ఒక మేజర్ అంశం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, పిల్లలకు మాట్లాడుకోవడానికి అవకాశం ఇయ్యాలి. ఎందుకు అది ఇప్పుడు అవకాశం ఇయ్యాలంటే, ఏముంది ఎన్ని రోజులని మాట్లాడతారు వాళ్ళు. ఎక్కువ మాట్లాడితే గూడా ఇబ్బంది గదా! చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. అది కరెక్టే కొంతవరకు. కానీ ఇక్కడే ఎక్కువగా ఎందుకు మాట్లాడాలంటే, ఇప్పుడున్న పిల్లల వయసుని బట్టి, మనం చేస్తున్న దీన్ని బట్టి, ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చినాక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంతకుముందు అంటే మా పేరెంట్స్ జనరేషన్ ఎలా ఉండే అంటే, పెళ్ళిళ్ళు చేసినాక వాళ్ళ లైఫ్‌లో సెటిల్ అయ్యారు. కరెక్ట్. ఇప్పుడు సెటిల్ అయినాక పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ ఉంటుంది. అందుకని వాళ్ళకు మాట్లాడుకోవడానికి కరెక్ట్‌గా స్పేస్ ఇచ్చి, టైమ్ ఇస్తే వాళ్ళు కరెక్ట్ పార్ట్నర్‌ని చూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సూపర్. కరెక్ట్. సో, మీరన్నట్టు ఒకటి ప్రధానమైన అంశం స్టేటస్ కోసం చూడొద్దు. కరెక్ట్. ఎక్కువ స్టేటస్‌ల గుడ్. కోసమే కాన్సంట్రేట్ చేయొద్దు. చేయదు. రెండో అంశం ఫైనాన్షియల్ కట్నం గావచ్చు, ఆస్తుల కోసం గావచ్చు, దానికోసం ఎక్కువ ఫోకస్ ఫోకస్ చేయకూడదు. చేయాలి. పిల్లల అభిప్రాయాలకి గౌరవం ఇవ్వాలి. కరెక్ట్. అలాగే పిల్లలకి మాట్లాడుకునే సమయం ఇవ్వాలి. కమ్యూనికేషన్ అనేది సో చాలా ఇంపార్టెంట్. హ్మ్. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళు మాట్లాడుకుండొచ్చు. ఏదో ఉంటాయి. సో, ఈ 4 అంశాలని మనం కన్సిడర్ కన్సిడర్ చేస్తే చేయాలి. అరేంజ్డ్ మ్యారేజెస్‌లో సక్సెస్ రేట్ అనేది బావుంటుంది. 100% సక్సెస్ ఉంటుంది. నైస్. నైస్. అంటే 100% సక్సెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ కరెక్ట్ పార్ట్నర్‌ని చూజ్ చేసుకుంటారు ఇద్దరు అవును. కూడా. అవును. ఇప్పుడు ఇది కాకపోతే ఇంకొక పార్ట్నర్ ఎవరు అంటే కరెక్ట్. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన వాళ్ళతో వాళ్ళు జర్నీ కొనసాగించే అవకాశం ఉంది. ఆ! ఈ ఈ ఆస్తులు, స్టేటస్‌లు అనేది కేవలం పైకి సమాజం వరకు అంతే. మాత్రమే.
వీళ్ళు ఇక్కడ కావాల్సింది ఆళ్ళిద్దరి మధ్య రిలేషన్ గదా! అవును. అమ్మాయికి, అబ్బాయికి మధ్య. అవును. మెయిన్ మనం కన్సిడర్ చేయాల్సింది దాన్ని. అవునండి. దానిపైన ఈ రెండిటిని మనం తర్వాత కన్సిడర్ చేయాలి. ఏది ఆస్తులు, కట్నాలు అండ్ సోషల్ స్టేటస్ ఇయన్నీ కూడా తర్వాత కన్సిడర్ చేయాల్సిన అంశాలు. అవును. కానీ పెద్దలు చేసిన వివాహాల్లో ఎక్కువ మోతాదు ఈ పైనున్న 2 అంశాలను ఎక్కువ కన్సిడర్ చేస్తారాళ్ళు. స్టేటస్‌ని, కట్నాల్ని, ఆస్తుల్ని ఎక్కువ కన్సిడర్ చేస్తారు. పిల్లల అభిప్రాయాలను తక్కువ గౌరవిస్తుంటారు. ఈ మధ్య కాలంలో జరుగుతుందది. యెస్. ఎందుకు జరుగుతుందంటే పక్కింటి వాళ్ళకు అలాంటి సంబంధం వచ్చింది. యెస్. వీళ్ళకి ఇలాంటి సంబంధం వచ్చింది. ఇలాంటి ఈ ప్రెజర్స్. ఈ ప్రెజర్ పియర్ ప్రెజర్ అంటారు దాన్ని. పీర్ ప్రెజర్స్. పియర్ ప్రెజర్. ఈ ప్రెజర్‌ను మనం ఎప్పుడు కన్సిడర్ చేయొద్దు. రైట్. రీసెంట్‌గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ ఇన్ పక్కల ఫ్యామిలీకి మన దగ్గరనే ఒక సంబంధం మంచి మ్యాచ్ కుదిరింది. హ్మ్. అబ్బాయి కంటే అమ్మాయికి ఒక 5 టైమ్స్ ఆస్తి ఎక్కువుంటుంది. హుహుహు. కానీ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ లెవెల్ కలవడం, వాళ్ళ అభిప్రాయాలన్నీ కలవడం వల్ల అది ఫిక్స్ అయిందది. హ్మ్. అది నేనేదో ఫోర్స్‌గా చేసింది కాదు. రైట్. జనరల్‌గా బిఫోరే నేను చెప్పాను. ఆ! అబ్బాయికి ఆస్తి తక్కువుంటుంది. బట్ క్వాలిటీస్ ఈ విధంగా ఉంటాయని చెప్తే, హ్మ్. వాళ్ళు పర్లేదు ఒకసారి డిస్కస్ చేద్దాం. అమ్మాయికి కూడా అబ్బాయిని ఓకే. ప్రొఫైల్ చూసి ఇష్టపడుతుంది గదా! హ్మ్. అంటే సరే అని మ్యాచ్ కల్పించాము. అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకున్నారు. చాలా సార్లు మాట్లాడుకున్నారు. రైట్. 1 ఆర్ 2 సిట్టింగ్స్ కావు. ఒక 5, 6 సిట్టింగ్స్ మాట్లాడుకొని ఫోన్‌లో చాలా అభిప్రాయాలు షేర్ చేసుకున్న అభిప్రాయాలు షేర్ తర్వాత చేసుకున్న తర్వాత ఒకటే. రైట్. ఆ! వాళ్ళకి ఇలాంటి మ్యాచ్ ఇప్పించావు గదా! మా అబ్బాయి ఇంకా స్మార్ట్ ఉంటాడు. ఆ! ఆ అబ్బాయి కంటే. రైట్. నాకు ఇం మాకంటే అట్‌లీస్ట్ డబ్బులైనా ఉండాలి. ఆ! ఆస్తి. రైట్. అంటే అది కాదమ్మా! అంటే దొరకొచ్చు మీ అబ్బాయి గూడా. నేను ఆ! కాదనను. కానీ దాన్ని బేస్ చేసుకొని ఎళ్తే ఆ! ముందరొచ్చే రిస్క్ ఇలా ఉంటది. ఆ! అని క్లియర్‌గా వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఓకే. చేస్తే అప్పుడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు. ఓకే. మీరు చెప్పేది నాకు గూడా ఇప్పుడు అర్థమైందండి. రైట్. కాబట్టి మీకు ఎలా అనిపిస్తే అలా ముందరికెళ్ళండి అని నాకు చెప్పారు వాళ్ళు. నైస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే పర్టిక్యులర్‌గా పియర్ ప్రెషర్‌ని ఎప్పుడు మనం తీసుకోవద్దు. హ్మ్. దానివల్ల మంచి జరగవచ్చు. చెడు కూడా చెడు చెడు ఎక్కువ జరిగే అవకాశం చెడు జరిగే అవకాశం ఎక్కువుంటుంది. ఎక్కువుంటుంది. సో, అంటే ఈ అంటే అగైన్ పెళ్లి చేసుకోవడానికి ముందు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు ఎలాంటి ఆహ్, కండిషన్‌కి ప్రిపేర్ అవ్వాలంటారు? అంటే ఇది కండిషన్స్ అని చెప్పలేము. జనరలైజ్డ్‌గానే ఉంటది. ఎలా ఉండాలంటే నేను బాధ్యత తీసుకుంటానా? వివాహం అంటే మ్యారేజ్ తర్వాత నేను బాధ్యతలు తీసుకోగలనా లేదా? వివాహానికి ముందు అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు ఎలాంటి కండిషన్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉండాలంటారు? అంటే కండిషన్స్ అని చెప్పలేము. బట్ నార్మలైజ్డ్‌గా తీసుకుంటే కొన్ని కొన్నే ఉంటాయి పాయింట్స్. ఎక్కువగా మనం డీప్‌గా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అంటే రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు తీసుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. ఎదుటి వ్యక్తి కోపం ప్రదర్శించినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసే గుణం ఉండాలి. హ్మ్. యాక్సెప్ట్ చేయడం అంటే లిజనింగ్ వినడం. హ్మ్. ఈ వీడు కూడా కోపం ప్రదర్శిస్తే అది ఎక్కడికైనా దారితీసే అవకాశం ఉంటది. అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అంటే ట్రాన్స్‌పరెన్సీ. నాకిది ఈ ఫ ఏ ఏది చేసినా డిసిప్లిన్ అనకుండా ట్రాన్స్‌పరెన్సీ అని చెప్పొచ్చు. చెప్పాలి. రైట్. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ముందు ఎప్పుడు కూడా ఇద్దరికి ఒకరికొకరు గౌరవం పెంచుకోవాలి. రైట్. అప్పుడు వాళ్ళకి కూడా ఓకే. మనం ఈ విధంగా ఉండాలి హ్మ్. అనే ధోరణితో వాళ్ళు సరే. పెరుగుతారు. యెస్. రైట్. చివరిగా ఒక ప్రశ్న సంజీవ్ రెడ్డి గారు. మీ అనుభవంలో మీరు చూసిన ఎక్స్‌పీరియన్స్‌లో అరేంజ్డ్ మ్యారేజెస్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాయా? లవ్ మ్యారేజెస్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాయా? ఇక్కడ గెలిచేది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదండి. ఇక్కడ గెలిచేది మెచ్యూరిటీ లెవెల్ ఇద్దరి మధ్యల, మ్యూచువల్ రెస్పెక్ట్, తర్వాత పేషెన్స్ అండి. ఈ మూడే. ఈ 3 గనుక ఉంటే వివాహ బంధం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ వివాహ బంధం ఎలా స్టార్ట్ అయిందనేది కాదండి. ఎలా కంటిన్యూ అవుతుందనేదే ముఖ్యం ఇక్కడ. సో, చాలా మంచి విషయాలు ఈ పాడ్‌కాస్ట్‌లో మనం డిస్కస్ చేసామండి. సంజీవ్ రెడ్డి గారు. మీ విలువైన అభిప్రాయాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్ అండి. నా ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ అందరికీ తెలుసు. పేరెంట్స్ తెలుసు, పిల్లలు తెలుసు. కానీ ఏందంటే కొన్ని పీర్ ప్రెషర్స్ అనొచ్చు, లేకపోతే ఈ స్టేటస్‌కు దానికి సంబంధించి అనొచ్చు. ఇలాంటి విషయాలను ఇగ్నోర్ చేస్తుంటారు. అంటే ఇది నేనిచ్చేది వాళ్ళకొక రిమైండర్ లాగానే ఈ మెసేజ్ ఇచ్చాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని గనక ఫాలో అవుతే, ఈ వివాహ బంధం అనేది ఇంకా బలపడుతుంది. మనం నెక్స్ట్ జనరేషన్‌కు ఒక మంచి సూచనలు, సలహాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇది పాడ్‌కాస్ట్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.